అండి అందరికీ నమస్కారం. ముందుగా మీకు అందరికీ సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఇది నా సప్తశనివారం రెండో రోజుది. కాస్త టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అయింది నేను పెట్టడానికి, అందుకే పెడుతున్నాను ఈరోజు. యాక్చువల్గా నేను ఇల్లంతా అలుక్కున్నాను. ఇంకా పీట కింద కూడా నేను ముగ్గు వేసాను, పసుపు రాసి. ఇంక పీట పైన ముగ్గు వేసాను, పసుపు రాసి. ఇంక నేను క్లాత్ వేసి దానిపైన కాస్త బియ్యాన్ని పెట్టి ఇంక మన స్వామివారి ఫోటోని అయితే పెట్టేశాను. ఇంకా కలసం కూడా చూడండి రెడీ చేసుకుంటాను. నాకు ఎలా తెలుసు అలా చేసుకుంటానండి. ఇంకా కొబ్బరికాయ పెట్టేస్తున్నాను. ఇంకా కొబ్బరికాయ పైన కూడా మనం నామం పెట్టుకోవాలి మన స్వామివారిది. ఆ స్వామివారికి నామం అంటే చాలా ఇష్టం కాబట్టి నామం అయితే పెట్టేసుకోవాలి. ఇంకా రెడీ క్లాత్ కలసం అయితే నేను రెడీ చేసుకున్నాను. నేను చూడండి కలసం అయితే నేను రెడీ చేసుకుని కొత్త క్లాత్ తీసుకోవాలండి. ఇంకా అంటే ఇంకా నామం పెట్టుకోవాలి. ఇంక ప్రతిసారి అంటే కొత్త క్లాత్ పెట్టాలని లేదు, ఎవరికి తగినట్టు పెట్టుకోవాలి అంతే. నేనైతే ఇంక బంతి పూలతో ఇంకా తులసి మాలతో ఇంకా అలంకరించుకున్నాను చూడండి. ఇంకా నాకైతే బయట నుంచి కాస్త చామంతి పూలు కూడా దొరికేసాయి, అవి కూడా నేను తెచ్చేసుకున్నాను. నేను అది కూడా తెచ్చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక పానపత్తులు అంటే అలంకరించేసిన 7 పానపత్తులు కింద పైన పెట్టేసుకొని ఇంక దానికి ఇంకా పిండి దీపాలు అయితే నేను పిండిలో యాక్చువల్గా అంటే బియ్యం పిండిలో పాలు, నెయ్యి, ఇంకా బెల్లం కలిపి పిండి దీపాలు పెట్టుకున్నాను. అందులో కాస్త నెయ్యి వేసి ఇంకా బుడ్డొత్తులు అంటే అవి వేసుకున్నాను. ఇంకా 2 నామాలు అయితే పెట్టేసుకున్నాను. ఇంక కొబ్బరికాయ అయితే కట్ చేసుకుని 2 పక్కల వైపులు పెట్టేసుకున్నాను. చూడండి చాలా అంటే ఎంత ఆర్భాటంగా కాకుండా మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. ఆ దేవుడికి కానీ తులసి మాల చాలండి, సరేనా, పెట్టడానికి. ఒక భక్తితో మనసు ఉంటే చాలు. నేనైతే పళ్ళు ఫలాలు తెచ్చేసుకున్నాను. ఇంకా అరటిపళ్ళు, ఇంకా ద్రాక్ష, నల్ల ద్రాక్ష, ఇంకా జామపండు ఇలాంటివన్నీ ఫ్రూట్స్ మీకు తెచ్చి. ఇంకా నువ్వులు ఉండలు అంటే కంపల్సరీ పెట్టాలండి. నువ్వులు యాక్చువల్లీ నువ్వులు ఉండలు చేసేటప్పుడు నేను వీడియో పెట్టలేదు. నువ్వులు అంటే నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పెట్టుకోవాలి. అందులో కాస్త నెయ్యి పోసుకొని ఉండలు చుట్టుకోవాలండి. ఇంకా సలివిడి కూడా పెట్టేసుకుని ఇంకా పెసరపప్పు, అటుకులు పెట్టేసుకుని ఇంకా పంచామృతం అంటే అదేవిధంగా అన్ని పూజలో ఉంటుంది. ఇంకా ఆ దేవుడికి స్వామివారికి తులసి దళము చేసిన అంటే తీర్థం అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఆ తీర్థం రెడీ చేసుకుని మంచినీటిలో గోలిమిర్చి, ఇలాచి, లాంగ్, ఇంకా తులసాకు వేసుకొని పట్టికి వేసుకొని అది చేసుకుని రెడీ పట్టుకుని ఇంకా పూజ స్టార్ట్ చేద్దామండి. చేసేసాను నేనైతే. ఇంకా ఒత్తుతో ఇంకా దీపాలు వెలిగించేసాను చూడండి ఒక్కొక్కటి. ఇంకా మా పాప కూడా వచ్చేసి వెలిగించేస్తుంది. ఇంకా అంటే ఈవినింగే నేను చేసుకుంటానండి. యాక్చువల్లీ మార్నింగ్ అంటే హడావుడి నాకు ఆఫీస్కి వెళ్ళే హడావుడి నాకు అవ్వదనేసి ఈవినింగ్ అయితే నేను చేసేసుకుంటాను. ఇంకా అగరబత్తి దీపాలు అన్నీ పెట్టేసుకోండి. నేనైతే బాగాను కూడా ఇంకా మీకు నచ్చితే బాగం కూడా పెట్టుకోవచ్చు. నేనైతే బాగం కూడా పెట్టేసుకుని అన్నము, సాంబార్, ఇంకా మా కొమ్ము శనగలు ఉంటాయండి అంటే నలుపువి బ్లాక్ చనా అంటారు కదా, అవి కూడా నిన్న బాయిల్ చేసి ఫ్రై చేసుకొని పెట్టేసుకుని ఆ స్వామివారికి అంటే చాలా ఇష్టం. ఇక్కడ ధూపంతో నేనైతే పూజ చేసేస్తానని చూడండి. యథావిధంగా చేసుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోవాలండి. పెద్దగా అరబట్టం అవ్వనలు వద్దు. యాక్చువల్గా అంటే ఆ స్వామివారికి ఒక తులసి దళం చాలండి. ఈ సప్త శనివారాలు ఈ చిలిమి లడ్డూలు ఇలాంటివన్నీ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా ధూపం అంటే నేను చేసేసుకున్నాను, ధూపం కూడా పెట్టుకోవాలి. ఇంకా కూర్చోండి, ఇంకా నామాలు చదువుకోవడమని. యాక్చువల్లీ కథ చదవాలి, కథ మన దగ్గర లేదు కాబట్టి నేనైతే గోవిందనామాలతో ఇంకా యథావిధంగా శ్లోకాలతో నేను ముందు ఆచమనం చేసుకోవాలి, శ్రీ గణేష్ని తలుచుకోవాలి. ఇంకా నేనైతే చేసుకున్నాను. తర్వాత నేను గోవిందనామాలు ఒక్కొక్కటి 108 నామాలతో నేను అర్చన చేసుకుని అక్షంతలతో ఇంకా పువ్వులతో ఇవన్నీతో నేను అక్షరం చేసుకున్నాను. నాతో పాటు మా అమ్మాయి కూడా చేసుకుంది. ఇక చాలాసేపు ఇలానే జరిగాయి. ఇంకా నామాలతో గోవింద గోవింద అని చాలా బాగా చేసుకున్నాను. చాలా అంటే ప్రశాంతంగా నాకు జరిగింది. గుడిలో లేదు, ఇంట్లో కూడా నేను చాలా బాగా చేసుకున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక నేనైతే అయిపోయింది. ఇక నేను శంఖము ఊదేసి ఇక నేను ఇంకా శంఖం 3 సార్లు ఊదేసుకొని ఇంకా ఆర్తించుకున్నాను. ఇంకా చూడండి నేనైతే చాలా బాగా పూజ జరిగింది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఆ స్వామివారి పూజ మీకు ఎలా అనిపించింది నాకు కాస్త చెప్పండి, సరేనా. చాలండి, చాలా బాగా మీరు కూడా దర్శనం చేసుకోండి. నేను ఆ స్వామివారికి ఆరతి ఇస్తున్నాను. ఇంకా ఆరతి అంటే నేను తీసుకున్నాను. ఇంక మా పాప వచ్చి ఇంకా ఆరతి తీసుకుంటుంది. ముందుగా ఆరతి దేవునికి చూపించుకొని తర్వాత మన కళ్ళకి అద్దుకోవాలి, ఇంకా మన తాళికి పెట్టుకోవాలి. ఇంకా మనం గాజులు వేసుకున్నాం, పసుపు పుణ్య అంటే సుమంగలిగా మనం ఉంటాం కదా, ఇది చేసుకోవాలి. ఈ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఆడవారు ఎప్పుడైనా సాష్టాంగ నమస్కారం ఇలానే చేసుకోవాలి, నేలకు మాపవద్దు అసలు. ఆ తర్వాత నేను ఇంకా ఆచమనం చేసుకొని ఇంకా అంటే ప్రసాదం పెట్టాను కదా, అది కాస్త కదిలించాలి కదా, కదిలించేసి తీసుకుంటే ప్రసాదం తీసుకున్నానండి. చూడండి మరి ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసుకొని ఇంకా సరే అండి. చాలా బాగా అంటే చాలా అయింది. ఇక మీరు కూడా నా పూజను దర్శనం చేసుకోండి, చాలా బాగా చూడండి.
పువ్వులతో ఇంకా అంటే నాకు తోచింది నేను చేసుకున్నాను. నాకు ఎలా తోచింది అలాను ఇంకా నేను అంటే మనసుకు అనిపించేలా అంటే మనసుకు అనిపించినట్టు చేయండి. అంటే పెద్ద ఆడబట్టలు ఆభరణాలు కాకుండా మీకు తోచి నేనైతే ఎలానే చేసుకున్నాను సింపుల్గా. చూడండి నా పూజ నచ్చిందా? నచ్చితే ఒక సాంబార్ నమస్కారం పెట్టండి. ఓకే, మళ్ళీ కలుద్దాం.